హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో చూస్తున్న ఏపీ మరియు తెలంగాణ విద్యార్థులకు నమస్కారం. ఈరోజు గతంలో అడిగిన ఇంపార్టెంట్ మ్యాథ్స్ ప్రాక్టీస్ బిట్స్ని అయితే ఈరోజు ఎక్స్ప్లెనేషన్స్తో సహా నేను చూపించబోతున్నాను. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. గతంలో అడిగిన ఈ ఇంపార్టెంట్ బిట్, ఫస్ట్ బిట్, ఇక్కడ 4 మూలకాలను అయితే ఇచ్చారు. -5, 7 అండ్ -4, -5, -1, -6 అండ్ 4, 5లు చతుర్భుజ శీర్షాలు అయితే చతుర్భుజ వైశాల్యం ఎంత చదరపు యూనిట్లలో? ఇక్కడ 4 ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ మూలకాలకి ఫార్ములా ఉంది. హాఫ్ మాడ్యూల్ x1 - x3, x2 - x4, y1 - y3, y2 - y4. ఇక్కడ ఇచ్చిన మూలకాలకి నేను x1 y1, x2 y2, x3 y3, x4 y4లుగా తీసుకున్నాను. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ని ఫార్ములా ప్రకారంగా మనము ఈ వాల్యూస్ని పెట్టాలి. x1 - x3, x1 అంటే -5, ఇక్కడ x3 అంటే -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. x2 - x4, x2 అంటే -4, x4 అంటే 4, ఫార్ములాలో -4 ఉంది కాబట్టి ఇలా మనం రాసేసాం. ఆ తర్వాత y1 - y2, y1 ప్లేస్లో 7, y3 ప్లేస్లో మైనస్ ఫార్ములాలో ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 అవుతుంది. అలాగే y2 - y4, y2 అంటే ఇక్కడ -5, అలాగే ఫార్ములాలో మైనస్, y4 అంటే 5. నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ హాఫ్ మాడ్యూల్ వేసి ఇందులో నుంచి తీసేసి ఇవి డైరెక్ట్గా వేసేయండి. నెక్స్ట్ స్టెప్లో హాఫ్ మాడ్యూల్ వేసి ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. వీటిని యాడ్ చేసిన తర్వాత ఆ 2 బై అవుతుంది, 144/2 అవుతుంది. 144లో 2 72 టైమ్స్ పోతుంది కాబట్టి ఆన్సర్ ఈజ్ 72. నెక్స్ట్ బిట్, ఏ మరియు బిలు ఏవైనా శూన్యేతర పూర్ణ సంఖ్యలు, m మరియు nలు పూర్ణాంకాలైన ఈ క్రింది వానిలో సరైనది కానిది. ఆప్షన్స్లో చూస్తే a∨m × b∨m = ab⁴m, ఇది కరెక్టే. సెకండ్ ఆప్షన్ a∨m + a∨n = am-n, అది కరెక్టే. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ a∨m+n ఇచ్చారు, కరెక్ట్ కాదు. a∨m⁴n అంటే a∨mn రావాలి. ఇక్కడ సరికానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ a∨0 = 1, ఇది కూడా సరైనదే. నెక్స్ట్ బిట్, కార్టీజియన్ వ్యవస్థ మొదటిగా అభివృద్ధి చేసినది. ఆప్షన్ 1 యూక్లిడ్, ఆప్షన్ 2 రెనే డెకార్టే, ఆప్షన్ 3 పైథాగరస్, ఆప్షన్ 4 థేల్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రెనే డెకార్టే. నెక్స్ట్, ఒక ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రం గీయునప్పుడు ఈ క్రింది వాటిలో దేనిని x అక్షంపై తీసుకుంటాము? ఫస్ట్ ఆప్షన్ తరగతుల ఎగువ హద్దులు, సెకండ్ తరగతుల దిగువ హద్దులు, థర్డ్ తరగతుల మధ్య విలువలు, ఫోర్త్ సంచిత తరగతులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 తరగతుల ఎగువ హద్దులు. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు అడిగారు ఈ టైప్లో. 30 మంది కూలీలు ఒక పనిని పూర్తి చేయుటకు 12 గంటల సమయం పడుతుంది. అదే పనిని 9 గంటలలో పూర్తి చేయుటకు కావలసిన కూలీలు. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, 4 ఆప్షన్స్. ఇక్కడ మెన్స్ 30 ఇచ్చారు, అవర్స్ వచ్చేసి 12 గంటలు చేస్తారు వీళ్ళు పనిని. అలాగే 9 గంటలకి ఎంతమంది కూలీలు కావాలని అడిగాడు. ఇక్కడ 30 × 12 అవర్స్ వేసుకొని ఆ తర్వాత 9 అవర్స్కి కూలీల సంఖ్య ఎంత అని అడిగాడు. ఇక్కడ మనము x అనుకున్నాము, వేసుకున్న తర్వాత 3 3s are 9, అలాగే 3 4s are 12 అవుతుంది. ఆ తర్వాత 3 1s are 3 10s are 30 అవుతుంది. 10 4s are 40. సో ఆన్సర్ ఈజ్ 40. ఇది షార్ట్ కట్ ఫామ్లో సింపుల్గా ఇలా మనం చేసుకోవచ్చు. అదే ఫార్ములా ప్రకారంగా అయితే ఈ ఫార్ములాని యూస్ చేసి చేయవచ్చు. కానీ ఇలా షార్ట్ కట్ ఫామ్లో సింపుల్గా చేసుకుంటే త్వరగా అయిపోతుంది. నెక్స్ట్ బిట్, సమాసము 1 + x + x² గుణకాల మొత్తం. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు x² గుణకం వచ్చేసి 1, x గుణకం కూడా 1, అప్పుడు 1 + 1 + 1 = 3 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 3. ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్, 25 మీటర్ల ఎత్తుగల ఒక స్తంభం సూర్యునితో చేసే ఊర్ధ్వ కోణం 45 డిగ్రీలు.
అయితే ఆ స్తంభం నీడ పొడవు మీటర్లలో. ఆప్షన్స్ చూడండి, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ 25 మీటర్ల ఎత్తుగల ఒక స్తంభాన్ని డ్రా చేసుకుందాము. ఇలా డ్రా చేసుకున్న తర్వాత అక్కడ సూర్యునితో పడే నీడ ఊర్ధ్వ కోణం 45 డిగ్రీ అవుతుంది. సూర్యుడిపై నుంచి భూమిపై పడే ఈ సూర్యకిరణాలు ఇవి 45 డిగ్రీస్ కోణం. అలాగే భూమి ఎక్స్ అక్షం అనుకుందాము. ఇక్కడ స్తంభం యొక్క హైట్ 25 మీటర్స్. ఇప్పుడు ఇక్కడ మనకి ఫార్ములా తెలిసిపోతుంది, tan θ = ఎదురు భుజం బై ఆసన్న భుజం అని. ఇక్కడ tan θ వచ్చేసి tan 45 డిగ్రీస్. tan 45 డిగ్రీలు = ఎదురు భుజం ఎంత 25 మీటర్స్ బై ఆసన్న భుజం ఎక్స్ అనుకున్నాము. tan 45 డిగ్రీస్ మనకు తెలుసు, వాల్యూ వచ్చేసి 1. ఈ 25/x అని రాసుకుంటాము. x1 jar x = 25 మీటర్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 25 మీటర్స్. నెక్స్ట్ బిట్ చూడండి, ఇందులో నుంచి కూడా ఇంపార్టెంట్ బిట్స్ చాలా వస్తాయి. ఇక్కడ ఏ మూలకాలు ABCD B = CDEFG అయినా n ఆఫ్ A మైనస్ B ఎంత అని అడిగాడు. అయితే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ముందుగా మనము A-B వాల్యూ తెలుసుకుందాము. ఏలో ఉన్న మూలకాలు Bలో ఉండకూడదు. ఇక్కడ CDEFG మూలకాలు ఉన్నాయి. అప్పుడు ఏలో ఉన్న మూలకాలు A, B, ఇక్కడ Bలో లేవు కాబట్టి A-B = A, B మూలకాలు. ఇప్పుడు A-B మూలకాలను తీసివేయాలి. అప్పుడు C, D మూలకాలు ఉంటాయి. ఇక్కడ 2 మూలకాలని అర్థం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఇప్పుడు నెక్స్ట్ బిట్, secant θ + tan θ = 5. 0 less than θ less than 90 డిగ్రీ అయితే tan θ - secant θ విలువ. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ లెక్క ప్రకారంగా చూసుకుంటే మనకు ఒక ఫార్ములా గుర్తుకు రావాలి. secant² θ - tan² θ = 1. అయితే ఇక్కడ మనకి A² - B² రూపంలో ఉంది కాబట్టి దీన్ని మనము A + B × A - Bగా రాసుకుంటాము. అప్పుడు మనము secant θ + tan θ × secant θ - tan θగా రాసుకుంటాము = 1. అయితే ఇక్కడ secant θ + tan θ వాల్యూ అనేది 5 రాసుకోవాలి. secant θ - tan θ విలువ మనకు తెలియదు = 1. secant θ - tan θ = 1, 5 ఏమో బై అవుతుంది కాబట్టి 1/5. సో secant θ - tan θ వాల్యూ అనేది 1/5. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 1/5. అలాగే నెక్స్ట్ బిట్, క్రింది వానిలో అభ్యసన లక్ష్యాల లక్షణం కానిది. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉండాలి. సెకండ్ సవివరంగా అవగాహనతో కూడి ఉండాలి. 3 అభ్యసనని రుజువులను సులువుగా పొందేలా ఉండాలి. అభ్యాసకుల నిష్పాదన పరిశీలన ద్వారా పరిశీలింపదగినదై ఉండాలి. ఇది 4th ఆప్షన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉండాలి. నెక్స్ట్ బిట్, ఎలిమెంట్స్ అనే గ్రంథంలో భాగాల సంఖ్య. ఇక్కడ ఆప్షన్ 1 12, ఆప్షన్ 2 10, ఆప్షన్ 3 15, ఆప్షన్ 4 13. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 13. నెక్స్ట్ బిట్, అభ్యాసకుడు నాణ్యాలను ఎగరవేసినప్పుడు సాధ్యమయ్యే పర్యవసనాలను గుర్తిస్తాడు అనేది ఈ క్రింది విద్యా ప్రమాణం. ఆప్షన్ 1 అనుసంధానం, ఆప్షన్ 2 సమస్య సాధన, ఆప్షన్ 3 వ్యక్తపరచడం, ఆప్షన్ 4 కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సమస్య సాధన. ఇప్పుడు నెక్స్ట్ బిట్, క్రింది వానిలో వ్యాసరూప పరీక్షల పరిమితి కానిది. 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఆప్షన్ అల్ప సప్రమాణత, సెకండ్ ఆప్షన్ అల్ప విశ్వసనీయత, ఆప్షన్ 3 చికాకును శ్రమను కలిగిస్తాయి, ఆప్షన్ 4 కంఠతా పెట్టే అలవాటును నివారించడం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కంఠతా పెట్టే అలవాటును నివారించడం. నెక్స్ట్ బిట్, విశ్లేషణ పద్ధతి గుణాలు. ఫస్ట్ ఆప్షన్ శాస్త్రీయమైనది, సెకండ్ ఆప్షన్ సృజనాత్మకమైనది, థర్డ్ ఆప్షన్ స్వీయ అపనమ్మకం, ఫోర్త్ ఆప్షన్ మనోవైజ్ఞానికం. ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే మనము
మనోవైజ్ఞానికం, సృజనాత్మకమైనది, శాస్త్రీయమైనది. ఇక్కడ 3 ఆప్షన్స్ కరెక్ట్. విశ్లేషణ పద్ధతి గుణాలు 3 ఆప్షన్స్: మనోవైజ్ఞానికం, సృజనాత్మకమైనది, శాస్త్రీయమైనది. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ 3 మైనస్ ఆఫ్ -4 ప్లస్ ఆఫ్ -2 ఇంటూ -2 డివైడెడ్ బై -5. ఈ లెక్కను చూసుకుంటే ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇక్కడ 3 + 4 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అలాగే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. -2గా రాసుకుంటాం. అలాగే ఇక్కడ -2గా డైరెక్ట్గా రాసేసాను. డివైడెడ్ బై -5. ఇక్కడ కౌంట్ చేసుకుంటే 7 -2 ఆఫ్ -2 డివైడెడ్ బై -5. దీనిలోంచి దీన్ని తీసేస్తే 5 ఆఫ్ -2 అలాగే -1/5 అవుతుంది. ఈ డివైడెడ్ బై తీసేయాలంటే -1/5 అవుతుంది. అప్పుడు ఈ 5కి క్యాన్సిల్ చేసుకుంటే కనుక 2 అನ್ನು 1 మిగులుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1 జా 2. నెక్స్ట్ బిట్. ఒక పాచికను ఒకసారి దొర్లించిన 6 యొక్క ప్రధాన కారణాంకం వచ్చు సంభావ్యత. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో చూద్దాము. ఇక్కడ మనము ఒక డైస్ని వేసినప్పుడు 6 ముఖాలు వస్తాయి. అయితే 6చే నిశ్శేషంగా భాగించబడేవి మనం చూసుకోవాలి. మనము ప్రైమ్ నంబర్స్లో చూసుకుందాము. 2 ప్రైమ్ నంబర్స్ అయితే 2, 3, 5 ఇంకా అండ్ సో ఆన్ ఇలా ఉంటాయి. అయితే మనము 5 వరకు తీసుకుంటే అందులో 2 నిశ్శేషంగా భాగింపబడుతుంది. అలాగే 3 నిశ్శేషంగా భాగింపబడుతుంది. 6ను 5 నిశ్శేషంగా భాగించబడదు. ఇక్కడ మనము ప్రాబబిలిటీ ఈక్వేషన్ ఓ ఫార్ములా తీసుకుంటే P(e) = N(e)/N(s). ఇక్కడ N(e) 2 తీసుకుందాము బై N(s). 6 ఈవెంట్స్ 2 1 జారు 2 3 జారు = 1/3 వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1/3. సో చూశారు కదా, అంతేనండి. ఇవి టెట్కి చాలా ఇంపార్టెంట్ బిట్స్. అలాగే చాలాసార్లు ఎగ్జామ్స్లో రిపీట్ అయిన బిట్స్. కావున మీకు ఇంకా ఏవైనా ప్రాబ్లం అర్థం కాకపోతే మీరు ఇంకొకసారి వీడియోని చూడండి. అంతేనండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. టెట్ రాసే అభ్యర్థులు ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఎన్ లెసన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.